మీనాక్షి ఎక్కడ? మా నాన్న ఎక్కడ? నాకు ఇక్కడ సరిగ్గా వినిపించట్లేదు. నేను ఇంటికెళ్ళాక మీనాక్షితోనూ మావయ్యతోనూ ఫోన్ లో మాట్లాడిస్తాను. ఎంగేజ్మెంట్ అయ్యేదాకా అంకుల్ నన్ను మీ ఇంటికే వచ్చి ఉండమన్నారు. ఆయన తీసుకొస్తేనే ఇంట్లోకి రానిస్తామని గుర్తుపెట్టుకోండి. పద్మనాభ మాస్టారు, వాటర్ తాగండి. వాళ్ళ సెల్ నెంబర్ ఏమైనా తెలుసా మాస్టారు? తెలుసమ్మా. ఈ నెంబర్ ఏ ఏరియాలో ఉందో కనుక్కోండి, అర్జెంట్. డాడ్, చెప్పు, విషయమేంటి? నథింగ్ డాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నువ్వు నాకేమైంది? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎవ్రీథింగ్ ఈజ్ కూల్. క్రిష్, కట్టుకున్న భార్య దగ్గర, కన్న తండ్రి దగ్గర దాచాల్సిందైతే చెప్పొద్దు, చెప్పాల్సిందైతే దాచొద్దు. నేనున్నంతకాలం నువ్వు దేనికి ఇబ్బంది పడకూడదు. నీ మంచి చెడు, కష్టం సుఖం, బాధ సంతోషం ఏదైనా షేర్ చేసుకోవడానికి నేనున్నాను. 2 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు అనీజీగా ఉన్నావు. ఏ విషయంలోనో చెబితే అది నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. చెప్పు క్రిష్, కమాన్. చెప్తాను, కానీ ఈ విషయంలో నా నిర్ణయం మారదు, మీ నిర్ణయం మారదు. అదే పెద్ద ప్రాబ్లం డాడ్. ఒకవేళ నీకంత కష్టం కలిగించేదో, బాగా నష్టం కలిగించేదో అని నేను నమ్మితే డెఫినెట్ గా నా నిర్ణయం మార్చుకుంటాను. పోనీ మనిద్దరిలో ఎవరు మారినా మారకపోయినా నువ్వు నాకు చెప్పడం వల్ల మనిద్దరికి కాస్తైనా రిలీఫ్గా ఉంటుంది కదా. రిలీఫ్గా ఉంటుందో, మన ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ అవుతుందో అర్థం కాకే టెన్షన్తో నేను ఈ విషయం మీకు చెప్పలేకపోయాను డాడ్. గ్యాప్ గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఏళ్ల తరబడి కొన్ని వందల మంది కష్టపడి కట్టిన కోటగోడని కూల్చడానికి మరఫిరంగులుంటాయేమో గాని మనిషికి మనిషికి మధ్య ఏర్పడిన గ్యాప్ని పూడ్చడానికి ఏ ఆయుధాలు ఉండవు. ఒక్క మాట తప్ప. ఈ మాట నేనెక్కడో చదివాను. అందుకే మీ మమ్మీకి నాకు మధ్య ఏ గ్యాప్ రాకుండా చూసుకోగలుగుతున్నాను. నీతో కూడా నాకు ఆ ప్రాబ్లం రాదు. నాతో నీకసలు రానే రాదు. ఐ ప్రామిస్ యూ క్రిష్. ఇప్పుడు చెప్పు, చెప్పు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు డాడ్. శ్వేతతో పెళ్లిష్టం లేదా, లేక నీకసలు పెళ్ళే ఇష్టం లేదా? ఏం డాడ్ అంత లైట్ గా తీసుకున్నారు? లేకపోతే గుమ్మెడిలా గుండె పట్టుకొని కూలబడిపోమ్మంటావా? ఇది మీకు షాక్ గా లేదా? నిన్ను నేను డాక్టర్ని చెయ్యాలనుకున్నాను. మీ అమ్మ నిన్ను యాక్టర్ని చేయాలనుకుంది. నువ్వు బిజినెస్ చేస్తానన్నావు. అప్పుడు మేం షాక్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు షాకింగ్ గా ఫీల్ అవుతావు? అంటే నాకు నచ్చిందే చేస్తారా? నీకేది మంచిదో అది చేస్తాం. మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి? ఫిట్టింగ్ కాదు, ఫిక్సింగ్. అంటే అప్పుడు నువ్వు నీకు నచ్చిన ప్రొఫెషన్ని ఎంచుకున్నావు. అది నీ వ్యక్తిత్వం. ఇప్పుడు నువ్వు నీకు అనుకూలమైన అమ్మాయిని ఎంచుకోవాలి. ఇది జీవితం. ఇన్ని మాటలు చెప్పి చివరికి మీరు డిసైడ్ చేసేది ఇదా?
పోనీ శ్వేతతో నీకు పెళ్లి ఎందుకు ఇష్టం లేదో ఒక్క కారణం చెప్పు. శ్వేతే నీకు సరైన భార్య అని చెప్పడానికి నేను 100 కారణాలు చెప్తాను. డాడ్ 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 అసలు నేను పెళ్లికి ఏమాత్రం ప్రిపేర్ అయ్యి లేను డాడ్. మెంటల్లీ హార్ట్ఫుల్లీ ఇప్పట్లో నేను మ్యారేజ్ అనే ఒక జైల్లో ప్రిజనర్లా ఉండడానికి నేను రెడీగా లేను. ఎందుకని? నీకు పెళ్లి చేసుకునే వయస్సు వచ్చింది, సంపాదన కూడా బ్రహ్మాండంగా ఉంది, ఇంకో 4-5 తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి ఉంది, అన్నిటికీ మించి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంది. డాడ్ డాడ్ పెళ్ళి అంటే బయాలజికల్ నీడ్ కాదు, అదొక అద్భుతమైన కంపానియన్షిప్. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, పెళ్లి విషయంలోనే కాదు బిజినెస్ విషయంలో కూడా. వాటన్నిటినీ సర్ప్రైజ్ చేసుకుని సడన్ గా ఈ చేంజ్ని డైజెస్ట్ చేసుకోలేను డాడ్, అడ్జస్ట్ చేసుకోలేను డాడ్. లేదు క్రిష్, నువ్వు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నావు, అందుకే ఆలోచించడానికే ఇష్టపడటం లేదు. క్రిష్, పెళ్ళంటే అడ్జస్ట్మెంట్ కాదు, అండర్స్టాండింగ్. నీ స్వేచ్ఛని కట్టిపడేసే పంజరమని నువ్వు అనుకుంటున్నావు. నీ లైఫ్ని ఒక అందమైన ఫ్రేమ్లో బిగించాలని నేననుకుంటున్నాను. నువ్వు కాదనడంలో అర్థం లేదు, ఎందుకంటే లైఫ్లో స్వేచ్ఛ అవసరమే, కానీ స్వేచ్ఛ కోసం లైఫ్ని పాడు చేసుకోకూడదు. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు క్రిష్. చూస్తూ చూస్తూ నా కన్న కొడుకుని స్వేచ్ఛ అనే పేరుతో వదిలేసి తరువాత తీరిగ్గా బాధపడుతూ కూర్చోడానికి నేను సిద్ధంగా లేను. డాడ్ ఇందాక నాకు చాలా ఇన్సూరెన్స్ ఇచ్చారు, మరి ఇచ్చాను, కానీ ఇప్పుడు ఇవ్వలేను. ఎందుకంటే ఈ నిర్ణయం నీకు భరించలేని కష్టం కలిగించేదని, దారుణమైన నష్టం కలిగించేదని నేను నమ్మడం లేదు. కాబట్టి సో పెళ్లి గురించి డిస్కషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక శ్వేతతో పెళ్లి గురించి మాట్లాడుకుందాం. శ్వేత అందమైన అమ్మాయి, చదువుకుంది, వ్యక్తిత్వం ఉంది, నీతో సమానంగా నీ బిజినెస్ చూసుకోగలిగే తెలివితేటలున్నాయి, నిన్ను దారి తప్పకుండా కంట్రోల్లో పెట్టగలిగే హోల్డ్ కూడా ఉంది. ఇక స్టేటస్ విషయానికొస్తే మనం తినే అన్నం, మనముండే ఈ ఇల్లు, ఈ హోదా, ఈ లెవెల్, ఇవన్నీ శ్వేత తాతయ్య నాకు పెట్టిన భిక్షే. మా డాడీ ఆస్తంతా పోగొట్టి మా అమ్మని నన్ను రోడ్డు మీద నిలబెట్టే స్థాయికి దిగజారినప్పుడు అంకుల్ వాళ్ళ డాడీయే నన్ను చదివించారు, నా బిజినెస్కి పెట్టుబడి పెట్టారు. నేను సంపాదించిన తర్వాత తిరిగిస్తానంటే కూడా తీసుకోలేదు. వాళ్ళెప్పుడొచ్చి ఏదడిగినా సరే మనకున్నదంతా ఇచ్చేసి మళ్లీ నడి రోడ్డు మీద నిలబడ్డానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ వాళ్ళడిగింది అవేమీ కాదు. వాళ్ళమ్మాయికి ఈ ఇంటి కోడలిగా స్థానం కల్పించమని ఒక్క మాటే అన్నారు. ఇదంతా నీకు తెలీదు, చెప్పకూడదని కూడా అన్నారు. అయినా అవసరం వచ్చింది కాబట్టి చెప్పక తప్పలేదు. సంస్కారం నేను వాళ్ల దగ్గరే నేర్చుకొని మళ్లీ వాళ్ల దగ్గరే ఆ సంస్కారం వదిలేసుకొని అవసరం తీరగానే వెన్నుపోటు పొడిచే ఒక నమ్మక ద్రోహిలా మిగిలిపోదలుచుకోలేదు. అందులోనూ ఒక రీజనింగే లేని రీజన్ వల్ల. సో పెళ్లి నీకు అవసరం, ఈ సంబంధం కలుపుకోవడం నాకవసరం. ఇందులో ఏ మార్పు ఉండదు. నా కృతజ్ఞతను చూపించుకోవడం కోసం నీ లైఫ్ని రిస్క్లో పెడుతున్నానని నువ్వు అనుకోవచ్చు, కానీ దీని మూలంగా నీ లైఫ్ 100% సెటిల్ అవుతుందని నమ్మాను కాబట్టే ఎంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. ఇంకేం ఆలోచించుకో. నేను మీ మాట వినాలని అనుకుంటున్నాను డాడ్, కానీ నేను నా కంట్రోల్లో లేను. సారీ డాడ్, ఐఎమ్ సారీ. నువ్విక్కడ ధ్వజం ఎలా ఉన్నావురా? మీనాక్షి కనిపించిందే? కనిపించిందిరా.
భగవంతుడు నాకు అన్యాయం చేయలేదు. నా తల్లిని క్షేమంగా నా దగ్గరికి చేర్చాడు. భగవంతుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే చేస్తాడురా. క్షమించండి మేడం, మీకు శ్రమ కలిగించాం. ఇట్స్ ఓకే అండి. ఒరే మేడం మేమిట్రా, ఈ అమ్మాయి నా స్టూడెంట్, మీరు ఇక్కడ ఉన్నారని తనే కనుక్కుంది. ఎవరొచ్చారు నాన్న? చెల్లి, అక్క అక్క మీరేంటి ఇక్కడ? మా మావయ్య తీసుకొచ్చారా? అవును చెల్లి, మీకు ఏ కష్టం వచ్చినా భగవంతుడు ఏదో రకంగా నాకు తెలియచేస్తాడు కదా. అవునక్క. ఏమ్మా, అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలుసు నాన్న, నన్ను చాలాసార్లు ఈ అక్కే కాపాడింది. మావయ్య, నన్ను క్షమించండి మావయ్య. పాపిష్టి దాన్ని మావయ్య, తప్పు చేశాను మావయ్య. సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి మావయ్య. మనిల్లుండగా మందిళ్ళలో ఉండాల్సిన కర్మ మీకేంటి మావయ్య? రండి మావయ్య, మన ఇంటికి పోదాం. రండి మావయ్య. మన ఇంటికి పోదాం. రండి మావయ్య. ఇంటికి రావటం పోవటం తర్వాత మాటమ్మా, ముందు నీ చేతికి ఏమైందో చెప్పు. పాపం చేస్తే నరకానికి వెళ్లేదాకా ఆగకుండానే దేవుడు నాకు ఇక్కడ శిక్ష వేశాడు మావయ్య. పాపిష్టిదాన్ని, నన్ను క్షమించి ఇంటికి రండి మావయ్య. నువ్వు నన్ను రమ్మంటున్నావా, మమ్మల్ని రమ్మంటున్నావా? అయ్యో, మీరు వేరు మీనాక్షి వేరు కాదు మావయ్య, ఇద్దరు రండి మావయ్య. ఎందుకులేమ్మా, అది ఒక శని దేవత, నేను ఒక అష్టదరిద్రుణ్ణి. అది ఒక దొంగ, నేను దొంగలకే దొంగ. మేము నీ ఇంటికి వస్తే నీ పరువు గంగలో కలిసిపోతుందమ్మా. ఆహా. అయ్యో, ఆ మాట నేను అనలేదు మావయ్య. లోకులు పలు కాకుల్లా అరుస్తున్నారని అన్నానే కాని ఆ కాకుల్లో నేను కూడా ఓ కాకిలా అరవలేదు మావయ్య. మీరొచ్చాక ఏ కాకిలా మారిపోయి పెద్ద దిక్కు లేనింట్లో దిక్కుమాలిన దానిలా మారిపోయాను మావయ్య. ఆ? 50,000 ఎంత పని చేశాయి? నేను కాన్సెప్ట్ మాత్రమే చెప్పాను. ముదిరిపోయిన డైలీ సీరియల్ రైటర్లా ఇన్ని డైలాగులు అల్లేసింది. పండిపోయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా రెచ్చిపోయి నటిస్తోంది. మామూలు లేడీ కాదు, పెద్ద కేడి. నేను మిమ్మల్ని వెళ్ళగొట్టానని తెలిస్తే మీ అబ్బాయి నన్ను వదిలేస్తాడు మావయ్య.
తల్లి లేని వాడిని చేయకండి మావయ్య. బాగా వర్కౌట్ అయినట్టుంది. నాకు పతి భిక్ష, పుత్ర భిక్ష, కాపురం భిక్ష పెట్టండి మావయ్య. నువ్వు కొంచెం ఓవర్ యాక్షన్ ఆపుతావా? ఇది మీకు ఓవర్ యాక్షన్ లా ఉందా ఇన్స్పెక్టర్? కాదు, నా మనసు లోతుల్లోంచి తన్నుకుంటూ వస్తున్న రియాక్షన్. నువ్వు ఆగే. నువ్వు చెప్పు చెల్లి, ఈమెతో వెళ్ళడం నీకు ఇష్టమేనా? ఇష్టం లేకపోతే ఇంకో 4 పేజీల డైలాగులు కొట్టినా సరే నిన్న ఆమెతో పంపను. చెప్పమ్మా, మిమ్మల్ని కష్టపెడుతోందా? హీనంగా చూస్తోందా? లోపలేసి కుమ్మేయమంటావా? ఇంకో చెయ్యి కూడా విరగ్గొట్టి మూలన పడేయమంటావా? అయ్యో వద్దక్క. మా వదిన ఎప్పుడూ మమ్మల్ని ఏమీ అనలేదు. తను నన్ను కన్న తల్లిలా చూసుకుంటుంది. నువ్వు దేవతవి మీనాక్షి, దేవతవి. అవును ఇన్స్పెక్టర్ గారు, మా కోడలు మమ్మల్ని ప్రేమగానే చూసుకుంటుంది. ఆ అభిమానం తట్టుకోలేకనే మేము బయటకు వచ్చేసాం. అది కాదు. విన్నారుగా, మీరు కొంచెం ఆగుతారా? ఇంకా చూస్తావేంటమ్మా, వెళ్ళి మీ బట్టలు బ్యాగులు సర్దుకొనిరా. అవునమ్మా మీనాక్షి, ఎండి గారు చైర్మన్ గారు కూడా నువ్వు నిర్దోషమని తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదని కమిలిపోతూ, నువ్వు కనపడ్డం లేదని తెలిసి కదిలిపోతూ వెతకడానికి నన్ను పంపారు. ఇంకొక రోజు ఆగితే వాళ్ళ కన్నీళ్లతో నీ కాళ్ళు కడగమని చెంబెడు కన్నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు. తొందరగా రా తల్లి. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? త్వరగా వెళ్ళు. మావయ్య గారు, లోపలికెళ్ళి మీ బ్యాగులు తెచ్చుకోండి. వెళ్ళండి. రామ్మా. మీరు భూదేవి మాటలు నమ్మే వెళ్తున్నారా? నమ్మినట్టు నటిస్తూ వెళ్తున్నాం బాబు. అంటే మీ కొడుకు కాపురం నిలబెట్టడం కోసం మీ కన్న కూతురు భవిష్యత్తును బలి చేయడానికి సిద్ధపడ్డారా? నా భవిష్యత్తునెవరూ బలి చేయనక్కర్లేదు శంకర్ గారు. ఆ పని చేయడానికి నా జాతకం ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. మా అన్నయ్య మా కోసం ఎంతో చేశాడు. ఆయన కాపురంలో కలతలు రావడానికి మేం కారణం కాకూడదనే వెళ్తున్నాం. అవును బాబు, కష్టాల్లో మమ్మల్ని ఆదుకున్నావు, నీడనిచ్చి తిండి పెట్టావు. ఏ జన్మ రుణం ఇది? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ్యా. ఈ రుణం ఎప్పటికి తీరేనో. వస్తాం బాబు. రేయ్, బ్యాగ్ తీసుకురా. మావయ్య గారు, వెళ్దామా? ఇటువంటి ఏంటనే ఆలోచిస్తున్నారు? పట్టుకోండి. వెళ్దాం పదండి. మీనాక్షి, రామ్మ వెళ్దాం. మీరు పదండి. రండి. థ్యాంక్స్ శంకర్ గారు. వస్తానండి. దిగమ్మా మీనాక్షి, దిగు. దిగమ్మా.
మీనాక్షి రా, మీరు దిగండి మావయ్య గారు. దిగుతాలేమ్మా, ఇక్కడ దాకా వచ్చిన వాడిని దిక్కుండా ఎక్కడ పోతాను? మీనాక్షి వెళ్దామా? రామ్మా రా. మావయ్య పదండి. మీనాక్షి పదండమ్మా, మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళండి సర్లేమ్మా. వెళ్ళండమ్మా. ఏంటి మీనాక్షి వచ్చేసింది కదా, అయితే పనిలోకి పంపించాలి కదా. ఏంటి దిగగానే పనిలోకి పంపించాలా? మరెందుకు నేను జాతరలో తప్పిపోయిన కుక్క పిల్లలాగా ఇప్పటిదాకా మీనాక్షి కోసం వెతికింది? ఏంటి అంత అర్జెంటు? ఎవడో ఒకడు తెచ్చి అమ్మేసి అంతో కొంత ఇమ్మన్నాడు. ఎవరైనా వచ్చి అడిగితే ఓ ఫోటో చూపించి ఆ అమ్మాయి అమ్మింది అని చెప్పమన్నాడు. తొందరగా తిని తొందరగా పడుకోమ్మా, పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళాలి కదా.